ఇకపై ఏ పార్టీతోటి పొత్తులుండవు. మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ బీజేపీ అధినేత అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక్కసారిగా టీడీపీ, జనసేన నేతలు కంగుతిన్నారు. అంటే వచ్చే ఎలక్షన్‌కి సంబంధించి ముందుగా 2 రాష్ట్రాల్లో పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల్లో కూడా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తుంది బీజేపీ. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కంటే ఒక సంవత్సరం ముందుగానే తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి అక్కడ జరిగిపోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీతోటి కూడా ఇప్పుడు పొత్తు పెట్టుకోమని చెప్పి అమిత్ షా చెప్పడం నిజంగా పవన్ కళ్యాణ్‌కి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి వివాదాలు, అక్కడ తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయటం. పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ మద్దతు ఉంటుంది. ఈయన బీజేపీతో అలియన్స్‌లో ఉన్నారు కాబట్టి ఆ రకంగా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది టికెట్లు ఆశించటం, ఆ విధంగా రాజకీయాలకు ముందుగా రావచ్చని చెప్పి కొంతమంది ఖచ్చితంగా ఆశించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా పొత్తులో ఉంటే అధికారంలోకి వస్తామన్నట్టు నమ్మకం కలిగింది. మొన్న పవన్ కళ్యాణ్ వివాదాల నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కూడా పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలిసింది. అయితే తాజాగా ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ప్రకటనతో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తదా లేదా అన్న దానిపై ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తదా అనగానే దానిపై ఆశలు పెట్టుకున్నటువంటి నాయకుల పరిస్థితి. అయితే ఇటీవల జూబ్లీ హిల్స్ దగ్గర జరిగినటువంటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ దీనికి కూడా నర్మగర్భంగానే కొద్దిగా సమాధానం చెప్పారనుకోవాలి. ఆ రోజు విలేకరులు అడిగిన ప్రశ్నకి మేము జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, తెలంగాణలో తిరుగుతాం అన్నట్టుగా ఆయన ఇచ్చినప్పుడు మీరు ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే ఏ పార్టీతోటన్నా పొత్తు పెట్టుకుంటారంటే దానికి స్పష్టమైన సమాధానం అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. మిగతా పార్టీల గురించి నాకు తెలియదు, వాళ్ళు నాతో కలిసి వస్తారో లేదో నాకేం తెలుసు, నాకు తెలియదు, మేమైతే పోటీ చేస్తాం, వాళ్ళు మాతో కలిసి వస్తారో లేదో తెలియదు అన్నారు తప్ప, లేదు మేము ఏ పార్టీతోటి కలవము, మేము ఒంటరిగానే పోటీ చేస్తామని అన్న సమాధానం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. వాళ్ళు కలిసి వస్తారో లేదో మాకు తెలియదు అన్నట్టుగానే చెప్పారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఒకవేళ జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటే రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దానికి సంబంధించి కానీ తర్వాత మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి కానీ ఒకవేళ పోటీ చేయాలనుకుంటే ఇప్పుడు అమిత్ షా తీసుకున్న నిర్ణయం పట్ల జనసేన పార్టీ ఏ రకంగా స్పందించనుంది? వాళ్ళ పోటీకి దిగుతారా లేకపోతే ఒంటరిగా లేకపోతే వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? ఎందుకంటే వేరే పార్టీ అంటే ఒకవేళ తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు జనసేన పోటీ చేస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ కూడా మిత్రధర్మం పాటించి వాళ్ళు కూడా పోటీకి దిగుతారు. దాంతోపాటు ఏపీలో మిత్రధర్మం పాటిస్తున్నటువంటి బీజేపీ పార్టీ పోటీ దిగుతుంది కాబట్టి మళ్ళీ ఈ 3 పార్టీలు కలిపి తెలంగాణలో పోటీ చేయాలి అన్న ఆలోచన కలిగి ఉండొచ్చు. ఆ రకంగానే మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తామని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా ఈ చేసినటువంటి అంశం అమిత్ షా చేసినటువంటి ఈ యొక్క కామెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పైన ఆధారపడి ఉంది. ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే తెలుగుదేశం 2 కలిపి పోటీ చేస్తారా? ప్రస్తుతానికి ఈ సందిగ్ధత అయితే నెలకొంది. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే ఒక సంవత్సరం ముందుగానే ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే పంజాబ్ తర్వాత తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పారు. అలాగైతే నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు బీజేపీ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది? అంటే ఏపీలో పొత్తులు కొనసాగిస్తూనే తెలంగాణలో పొత్తులు లేకుండా పోటీ చేస్తుందా లేకపోతే ఏపీలో కూడా ఒంటరిగా పోటీ చేసే ప్రయత్నం చేస్తుందా అన్న దానిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ అయితే ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిందే, 15 ఏళ్ల పాటు కూటమి పార్టీతో కలిసే ఉంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే 15 ఏళ్ల పాటు బీజేపీ తోటి తెలుగుదేశం తోటి కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలో జరుగుతున్న పరిణామం కూడా ఆంధ్రాలో కూడా జరిగితే అప్పుడు ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు? ఒకవేళ జనసేన పార్టీ బీజేపీ పార్టీ విడివిడిగానే పోటీ చేసి తర్వాత అన్ని పార్టీలు ఏవైతే మెజార్టీ వచ్చాయో ఆ పార్టీలన్నిటితో కలిపి బీజేపీ అలియన్స్ అవుతుందా? అటువంటి ఏమైనా చాణక్య నీతిని ప్రదర్శించి ఏమన్నా ఒక రకమైనటువంటి తర్వాత ఒక పొత్తులు పెట్టుకునే భాగంగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారన్నది కూడా ఎదురు చూడాల్సి ఉంది. అయితే తాజాగా అమిత్ షా తీసుకునే నిర్ణయం అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేకిస్తుందని చెప్పాలి తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఇందులో బీఆర్ఎస్తో కానీ ఏ పార్టీతో కానీ తాము పొత్తు ఉండబోదని ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి తేల్చి చెప్పడంతో ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి ఆశావహుజుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి 2029 వరకే ఎన్నికల్లో పక్కేమో బండి సంజయ్ అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బండి భగీరథ్ కుమారుడు అంశంలో ఆయన విషయంలో బండి సంజయ్ మంత్రి పదవి తొలగించాలని చెప్పి జరిగినటువంటి తతంగం కావచ్చు. ఈ మధ్యకాలంలో
ఆ అంశంపై బీజేపీ పార్టీ కొద్దిగా బ్యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గట్టెక్కి ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సమయంలో అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు 2024 ఎలక్షన్‌లోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఢిల్లీలో అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీటింగ్ అటెండ్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధపడ్డారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మరో అంశం ఏంటంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. అంటే కేంద్రంలో కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వస్తున్నటువంటి ఊహాగానాలు. అందులో భాగంగానే బండి సంజయ్‌ని మరి తప్పిస్తారా? లేకపోతే ఆయన శాఖ మారుస్తారా? పూర్తిగా మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అన్నది ఎదురు చూడాల్సిందే. తెలంగాణలో ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏదన్నా ఉందంటే బండి భగీరథకు సంబంధించిన కేసు విషయంలోనే బీజేపీ కొద్దిగా నెగెటివ్ సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ బండి భగీరథని తప్పిస్తే మరి ఎవరికిస్తారు? తెలంగాణలో మంత్రి పదవి ఎవరికిస్తారు అన్న దానిపై కూడా ఒక ఆసక్తి నెలకొంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మంత్రివర్గంలో జనసేనకి గాని, అలాగే టీడీపీకి గాని ఏమన్నా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందా? లేదా? ఏం జరగబోతుందన్న దానిపై కూడా కొంచెం ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ మరి మీటింగ్ జరగబోతుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక అంశం ఏమిటంటే, ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్‌ని రాజీనామా చేయాలని కోరుతున్నారు. మరి ఆయన్ని కూడా మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉందా? లేదంటే శాఖ మారుస్తారా? ఏం జరగబోతుంది? అయితే దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో అయితే ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి బీజేపీ పార్టీ తాజాగా ముందు 2 రాష్ట్రాల్లో పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తుంది. ఈ ఎలక్షన్‌పై జరగబోయేటువంటి పరిణామాలపై అనేక ఉత్కంఠలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కూడా రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయి అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.